హే గైస్, ఎలా ఉన్నారు? మీ అందరికీ తెలుసు ఈ మంత్ 6th 6 క్వశ్చన్స్ టు హెచ్కే క్లినిక్ అని ఒక వీడియో చేశాను. దాంట్లో 6 క్వశ్చన్స్ అడిగాను. అంటే 6వ తారీఖే 6 క్వశ్చన్స్ అడగాలని ప్లాన్ ఏం లేదు, ఏదో అలా మ్యాచ్ అయింది. అయితే ఆ వీడియో లాస్ట్లో ఈ 6 క్వశ్చన్స్కి ఆన్సర్ ఇస్తారా లేదా అనేది చూద్దామని చెప్పాను. ఫస్ట్ ఈ 6 క్వశ్చన్స్కి ఆన్సర్ ఇస్తారా లేదా అనేది చూద్దాం. సో దాని తర్వాత మాట్లాడుకుందాం. అయితే వాళ్ళు మన వీడియోకి రెస్పాండ్ అయ్యారనమాట. మే 8th సిరి హనుమంతు నాకు మెయిల్ చేశారు. హలో క్రాంతి గారు, దెర్ ఈస్ ఎ బిగ్ మాఫియా గోయింగ్ ఆన్. వీఆర్ ట్రయింగ్ టు షో ఆల్ ద ప్రూఫ్స్ దట్ హెచ్కే ఈస్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎనీ ఫ్రాడ్స్ ఆర్ స్కామ్స్, బట్ నో వన్ ఈస్ రెడీ టు కమ్ ఫార్వర్డ్ అండ్ దే హ్యావ్ బాట్ మెనీ ఛానల్స్. దే ఆర్ నాట్ లెటింగ్ us టు షో దిస్. దిస్ ఈస్ గోయింగ్ ఆన్ ఇంటెన్షనల్లీ. ప్లీజ్ గివ్ ఏ ఛాన్స్ టు షో అండ్ ప్రూవ్. సో ఇదనమాట సిరి హనుమంతు నాకు మే 8th పెట్టిన మెయిల్. సో ప్రూఫ్స్ అన్ని చూపిస్తాం, మా వర్షన్ కూడా వినండి అని అడిగారు. మనం క్వశ్చన్స్ అడిగాం, దానికి వాళ్ళు అన్ని ప్రూఫ్స్ చూపిస్తాం, మీ క్వశ్చన్స్ క్లియర్ చేస్తాం అని చెప్పారు. మనం క్వశ్చన్స్ అడిగినప్పుడు వాళ్ళ వర్షన్ కూడా వినిపించడం డెఫినెట్గా నా బాధ్యత కదా. ఇన్ కేసు వాళ్ళు ఆన్సర్స్ ఇచ్చినా కూడా నేను వినలేదంటే అది వాంటెడ్లీ బయాస్డ్గా ఇంటెన్షనల్గా చేసినట్లు అవుతుంది. కొంతమంది వాళ్ళ మీద ఎలిగేషన్స్ చేశారు కానీ వాళ్ళ వర్షన్ వినడానికి ముందుకు రావట్లేదంట. సో వాళ్ళకి కాల్ చేశాను. ఫస్ట్ నేను హైదరాబాద్ అనుకున్నారు, బట్ మాది చీరాలని చెప్పాను. ఓకే క్రాంతి గారు, మీరు హైదరాబాద్ వస్తే చెప్పండి, మీట్ అయ్యి మీకు ప్రూఫ్స్ అన్ని చూపిస్తాం అని చెప్పారు. నా వర్క్ బిజీలో అప్పుడు నేను హైదరాబాద్ వెళ్ళటం కుదరలేదనమాట. హైదరాబాద్లో ఇంకో 2 వర్క్స్ ఉన్నాయి. సో 21st హైదరాబాద్ విజిట్ చేశాను అండ్ 23rd వాళ్ళ క్లినిక్కి వెళ్ళాను అనమాట. ఈ ఫోటో అప్పుడు తీసింది. చాలా మంది నేను ట్రీట్మెంట్ కోసం వెళ్ళానేమో అనుకున్నారు, బట్ ఇది దేవుడిచ్చిన రంగు, మనం ఏం చేసినా మారదు. బట్ ఐఎమ్ హ్యాపీ విత్ మై కలర్. సో అయితే వాళ్ళని మీట్ అయ్యాను అనమాట. అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పారు, వాటికి ప్రూఫ్స్ కూడా చూపించారు. ఆ డాక్యుమెంట్స్ కూడా నేను వీడియోలో మీకు చూపిస్తాను. ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను క్వశ్చన్స్ అడిగాను, వాళ్ళు చెప్పిన ఆన్సర్స్ని ఇప్పుడు మీకు చెప్తాను, వాళ్ళు ఇచ్చిన ప్రూఫ్స్ని చూపిస్తాను. బై ది ఎండ్ ఆఫ్ ది డే అవి మీరు నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం. వాళ్ళ రెస్పాన్స్ని మీకు చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంది కాబట్టి ఈ వీడియో. అంతేగాని వాళ్ళకి క్లీన్ చీట్ ఇవ్వడానికి కానీ జెన్యూన్ సర్టిఫికేట్ ఇవ్వడానికి కానీ ఈ వీడియో కాదు. అండ్ ఇంకో విషయం, వాళ్ళే నాకు వీడియో చేయడానికి డబ్బులు ఇవ్వలేదు, నా సొంత డబ్బులతోనే నేను హైదరాబాద్ వెళ్ళి వాళ్ళని కలిశాను అనమాట. బట్ ట్రావెల్ అండ్ అకామిడేషన్ ఎక్స్పెన్సెస్ ఇస్తే బాగుండేది. సిగ్గు లేకపోతే సరే, ఏది పడితే అది అడిగేటివేనా? నువ్వేమనుకోవద్దు బాబు, అలసిపోయిన బ్రతుకులు కొంచెం ఆశ కనపడేసరికి ఆపుకోలేక అడిగేశాడు, అంతే. సో ఎనీవే, ఇప్పుడు మొత్తం డీటెయిల్డ్గా 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. యాక్చువల్గా ఇది 1 year ముందే స్టార్ట్ అయిందంట. స్క్రీన్ మీద మీకు ఒక డాక్యుమెంట్ కూడా చూపిస్తాను చూడండి. ఈ డాక్యుమెంట్ 2024లో తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ నుంచి హెచ్కే క్లినిక్ వాళ్ళకి వచ్చిన లీగల్ నోటీస్ అనమాట ఇది. హర్షిత గారు క్వాలిఫికేషన్ లేకుండా డెర్మటాలజీ ప్రాక్టీస్ చేస్తున్నారు, మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేస్తున్నారు అనే విధంగా ఎవరో కంప్లైంట్ ఇస్తే తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు ఈ లీగల్ నోటీస్ పంపించారు. కావాలంటే మీరు వీడియోని పాస్ చేసి అక్కడ ఉన్న మ్యాటర్ మొత్తం చదువుకోవచ్చు. అయితే 1 week తర్వాత టీఎస్ఎంసీ వాళ్ళు హెచ్కే క్లినిక్ని విజిట్ చేసి మొత్తం ఇన్స్పెక్షన్ చేసి వాళ్ళు సబ్మిట్ చేసిన సర్టిఫికెట్స్ అన్ని తరోగా చెక్ చేసి హర్షిత ఎలాంటి స్కిన్ అలైన్మెంట్స్ చేయటం లేదు, ఆమె ఓన్లీ డైరెక్టర్ అని వాళ్ళు కంక్లూజన్కి వచ్చి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ టైప్లో ఒక లెటర్ కూడా ఇచ్చారనమాట. ఇప్పుడు నా చేతిలో ఉంది అదే. సో అయితే వాళ్ళు నాతో చెప్పిన మాట ఏంటంటే 1 year బ్యాక్కి లీగల్గా ట్రై చేశారు, బట్ అది వర్కౌట్ అవ్వలేదని ఇప్పుడు ఇలా సోషల్ మీడియాలో డీఫేమ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. మా క్లినిక్ జెన్యూన్ కాదు, ఇల్లీగల్గా నడుపుతున్నాం అని వాళ్ళ దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉంటే లీగల్గా ప్రొసీడ్ అవ్వచ్చు కదా, ఇన్ని రోజులు సోషల్ మీడియాలో హడావిడి చేయటం ఎందుకు అని అన్నారనమాట. ఇన్ కేసు వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే మమ్మల్ని వచ్చి అడిగి క్లారిటీ తీసుకోవచ్చు కదా, సోషల్ మీడియాలో హడావిడి చేయటం ఎందుకు అన్నారు. అండ్ వీళ్ళ క్లినిక్ మీద నెగిటివ్ పెయిడ్ క్యాంపెయిన్స్ కూడా రన్ చేశారంట కొంతమంది. దానికి సంబంధించిన ప్రూఫ్స్ కూడా నాకు ఇచ్చారు, వాటి గురించి నేను లాస్ట్లో చెప్తాను. ఇప్పుడు మన క్వశ్చన్స్కి వీళ్ళు ఇచ్చిన ఆన్సర్స్ని 1 by 1 చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, వీళ్ళకి 4 branches ఉన్నాయి, బట్ వాళ్ళ వెబ్సైట్లో మాత్రం 2 డెర్మటాలజిస్టులే ఉన్నారు, మిగతా బ్రాంచెస్లో డెర్మటాలజిస్టులు లేకుండానే రన్ చేస్తున్నారని. ఈ క్వశ్చన్ మనం ఆ వీడియోలో అడిగిన ఫస్ట్ క్వశ్చన్ అనమాట. నేను చూసింది ఈ వెబ్సైట్లో, మీకు ఇక్కడ స్క్రీన్ మీద కూడా చూపిస్తాను. ప్రజెంట్ అయితే 3 doctors లిస్ట్ ఉంది. అయితే వాళ్ళకి ఇంకో వెబ్సైట్ కూడా ఉందన్నమాట. ఆ వెబ్సైట్లో 11 doctors పేర్లు ఉన్నాయి. ఆల్రెడీ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. యాక్చువల్గా వాళ్ళ దగ్గర మొత్తం 16 మంది డాక్టర్స్ ఉన్నారంట, దాంట్లో 7 డెర్మటాలజిస్టులు ఉన్నారంట. మీకు కావాలంటే తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్కి వెళ్ళి అడిగితే మా దగ్గర పనిచేస్తున్న డాక్టర్స్ లిస్ట్ మొత్తం ఇస్తారు, లేదా ఆర్టీఐ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఉంది కదా, అది అప్లై చేసినా కూడా తెలుసుకోవచ్చు అని చెప్పారు. నేను వాళ్ళని మీట్ అయినప్పుడు నాకు ఆ డాక్టర్ సర్టిఫికెట్స్ మొత్తం చూపించారనమాట. అండ్ నేను వెళ్ళిన టైంలో అక్కడ షాజిదా అనే ఒక డెర్మటాలజిస్ట్ కూడా ఉన్నారు. అయితే నేను
అడిగా వెబ్సైట్లో ఇద్దరి పేర్లు ఎందుకు మెన్షన్ చేశారు, మిగతా వాళ్ళు కూడా మెన్షన్ చేయొచ్చు కదా అని. విషయం ఏంటంటే ముందు అందరి డీటెయిల్స్ ఉండేవంట. ఆ లిస్ట్ చూసి కొంతమంది అక్కడ పనిచేస్తున్న డాక్టర్స్ని మెంటల్గా హెరాస్ చేస్తున్నారంట. మీరు ఆ క్లినిక్లో ఎందుకు వర్క్ చేస్తున్నారు అది ఇదని రకరకాలుగా హెరాస్ చేస్తున్నారంట. ఇన్ఫ్యాక్ట్ ఆ హెరాస్మెంట్ వల్ల ఒకరిద్దరు డెర్మాట్స్ కూడా మానేశారంట. ఇంకో ముస్లిం ఆమె ఉన్నారు, ఆమెనైతే రిలీజియన్ పరంగా కూడా హెరాస్మెంట్ చేశారంట. ఆ చార్ట్స్ కూడా కొన్ని చార్ట్స్ కూడా నాకు చూపించారు. సో ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని వెబ్సైట్లో పెట్టలేదు. ఈ కొత్త వెబ్సైట్లో కూడా వాళ్ళ పిక్స్ పెట్టకుండా కొంతమందికి అయితే ఫుల్ నేమ్ కూడా పెట్టకుండా పెట్టామని చెప్పారు. యాక్చువల్గా వీళ్ళ దగ్గర 16 మంది డాక్టర్స్ ఉన్నారని చెప్పాను కదా, బట్ వెబ్సైట్లో ఈ కొత్త వెబ్సైట్లో కూడా 11 మంది డాక్టర్స్ నేమ్సే ఉన్నాయి. దానికి రీజన్ కూడా ఇదే, మిగతా వాళ్ళ నేమ్స్ పెట్టొద్దని ఆ డాక్టర్స్ రిక్వెస్ట్ చేశారంట. ఇంకా చాలా విషయాలు చెప్పారు, అవన్నీ చెప్పాలంటే వేరే డాక్టర్స్ పేర్లు చెప్పాలి, అది ఇంకో పెద్ద తలనొప్పి అవుద్ది. బట్ నాకైతే ఆ చార్ట్స్ కూడా చూపించారు. బేసిక్గా ఏంటంటే ఇక్కడ వర్క్ చేసే వాళ్ళని మానేసేలాగా హెరాస్మెంట్ చేస్తున్నారంట కొంతమంది. వాళ్ళ దగ్గర డాక్టర్స్ అయితే ఉన్నారంట, వాళ్ళ డీటెయిల్స్ కావాలంటే ముందు నేను చెప్పిన ప్రాసెస్లో వెళ్తే తెలుస్తాయని చెప్పారు. ఇన్కేస్ ఎవరైనా కావాలంటే అలా ట్రై చేయొచ్చు. అండ్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి పేషెంట్స్కి ఇస్తున్న మెడిసిన్ లిస్ట్ని ప్రిస్క్రిప్షన్లో రాయకుండా కన్సల్టేషన్ ఫామ్లో ఎందుకు రాస్తున్నారు? దానికి వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ చూసి నాకు మైండ్ బ్లాక్ అయింది. నేను కానీ ఈ ఎలిగేషన్ చేసిన వాళ్ళు కానీ చూపించిన కన్సల్టేషన్ ఫామ్ ఇది, మీకు స్క్రీన్ మీద కూడా చూపిస్తాను. ఇదనమాట చూపించిన కన్సల్టేషన్ ఫామ్, నేను కానీ వేరే ఎలిగేషన్స్ చేసిన వాళ్ళు కానీ. సో మీరు ఒకసారి కన్సల్టేషన్ ఫామ్ని జూమ్ చేసి చూడండి, దాంట్లో ఎక్కడ కూడా మీకు మెడిసిన్స్ కనిపించవు. వాళ్ళు కన్సల్టేషన్ ఫామ్ మీద రాసింది ఎన్ని గ్లోబ్స్, డార్క్ సర్కిల్స్, పీల్స్ 6, గ్లోబ్ ఏదో 30K 10K, 18% GST, పీల్స్, గ్లోబ్స్, ఓపెన్ పోర్స్, 15 days. సో ఈ కన్సల్టేషన్ ఫామ్ మీద రాసేది ఎన్ని గ్లోబ్ సెషన్స్ ఆర్ పీల్ ఆఫ్ సెషన్స్ లాంటివి తీసుకోవాలి, వాటికి ఎంత ఖర్చు అవుతుంది, ఈ డీటెయిల్స్ మాత్రమే రాస్తారంట. అసలు దాని మీద మెడిసిన్సే రాయరంట. కావాలంటే ఈ కన్సల్టేషన్ ఫామ్ని జూమ్ చేసి చూడండి, దాని మీద కాస్ట్లు, ట్రీట్మెంట్లు, 18% GST ఇవే కనిపిస్తాయి. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు ఛాలెంజ్ కూడా చేస్తారు, ఆ కన్సల్టేషన్ ఫామ్ మీద ఏమైనా మేము మెడిసిన్స్ రాసినట్లు ఉంటే చూపించడని. సో కన్సల్టేషన్ ఫామ్ మీద మెడిసిన్స్ రాస్తారు అనే దానికి వాళ్ళు ఇచ్చిన స్ట్రైట్ ఆన్సర్ అయితే ఆ ఫామ్ మీద ఎలాంటి మెడిసిన్స్ రాయము. ఇన్ కేస్ ఎవరైనా మెడిసిన్స్ రాసినట్లు ఉంటే చూపించండి అని చెప్పారు. సో బేసిక్గా వాళ్ళు కన్సల్టేషన్ ఫామ్ మీదే కాదు మామూలుగా కూడా ఫార్మాసిటికల్ మెడిసిన్స్ రాయరంట. ఇప్పుడు బేసిక్గా ఏంటంటే న్యూట్రాసిటికల్ డ్రగ్స్ అని, ఫార్మాసిటికల్ డ్రగ్స్ అని రెండు ఉంటాయి. ఈ ఫార్మాసిటికల్ డ్రగ్స్ ఉన్నాయి చూసారా, అవి రాయాలంటే ఖచ్చితంగా ప్రిస్క్రిప్షన్ ఉండాలి. బట్ న్యూట్రాసిటికల్ డ్రగ్స్ ఉన్నాయి చూసారా, వాటిని రాయటానికి ప్రిస్క్రిప్షన్ అవసరమే లేదు. కావాలంటే మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేసి చూడొచ్చు. వీడి వెబ్సైట్లో ఉండే 1-2 క్యాప్సిల్స్ కూడా న్యూట్రాసిటికల్ డ్రగ్స్ అనమాట. వీళ్ళు ఇచ్చేవి న్యూట్రాసిటికల్ డ్రగ్స్. ఇన్ కేస్ ఆ క్యాప్సిల్స్ వీళ్ళు ఇవ్వాలన్నా దానికి ప్రిస్క్రిప్షన్ అవసరం లేదు, అదనమాట విషయం. అండ్ ఇంకో 3వ క్వశ్చన్ వచ్చేసి డాక్టర్ హర్షిత డాక్టర్ కాకపోయినా డాక్టర్ని పెట్టుకుంది, రీల్స్లో కూడా డాక్టర్ డ్రెస్ వేసుకుంది అనేది ఇంకొకటి. అయితే అలా డాక్టర్ని పెట్టుకోవటం నిజంగా మిస్లీడింగ్గా ఉంది, అది రాంగ్ వేలో ప్రొజెక్ట్ అయింది, అది మిస్టేకే అని చెప్పారు. ఇన్ఫ్యాక్ట్ తన ఇన్స్టాగ్రామ్లో కూడా డాక్టర్ని రిమూవ్ చేశారనమాట. మరి ఆ డాక్టర్ డ్రెస్ ఎందుకు వేసుకున్నారు అని అడిగా, నేను పాత వీడియోలో కూడా చూపించాను కదా. వాళ్ళు చెప్పింది ఏంటంటే అది యాక్చువల్గా లాంగ్ బ్యాక్ వాళ్ళు ఏదో సిరీస్ లాగా చేశారనమాట, అంటే రీల్స్ కోసం. అప్పుడు జస్ట్ యాక్టింగ్ లాగా డ్రెస్ వేసుకున్నాను, దాన్ని ఇప్పుడు తీసుకొచ్చి ఇలా చేస్తున్నారు, ఆ సిరీస్ కూడా మేము ఆపేసామని చెప్పారు. బట్ డాక్టర్ని పెట్టుకోవటం మిస్టేకే అన్నట్లు చెప్పారు. ఇంకో విషయం ఏంటంటే హర్షిత ట్రీట్మెంట్ కూడా చేస్తున్నారు డాక్టర్ లాగా అనే ఎలిగేషన్ కూడా వచ్చింది. అడిగాను మీరు ట్రీట్మెంట్ చేస్తారని, నేను అసలు కన్సల్టేషన్ కూడా తీసుకోను, నేను ఎవరికి ట్రీట్ చేయను, నేను జస్ట్ డైరెక్టర్ లాగా, అది కంప్లీట్లీ ఫాల్స్ ఎలిగేషన్ అని చెప్పాను అనమాట. ఇంతవరకు ఆవిడ ఎవరికి ట్రీట్మెంట్ ఇవ్వలేదంట. ఇన్ఫ్యాక్ట్ ఎవరో కావాలని ఒక పర్సన్ని పంపి హర్షిత దగ్గరే ట్రీట్మెంట్ తీసుకోవాలని చెప్పారంట. ఆ పర్సన్ హర్షిత గారిని కన్సల్టేషన్ ఇవ్వాలని చాలా ఫోర్స్ చేశారంట. బట్ నేను ఇవ్వలేదు, ఓన్లీ డాక్టర్ ఏ కన్సల్టేషన్ తీసుకుంటారని చెప్పారంట. ఇన్ఫ్యాక్ట్ వేరే వాళ్ళు హర్షిత దగ్గరే కన్సల్టేషన్ తీసుకోమని చెప్పి పంపారు అని ఆ పర్సనే వాళ్ళతో తర్వాత చెప్పాడంట. సో బేసిక్గా ఏంటంటే హర్షిత అయితే ఎవరికి ట్రీట్ చేయలేదంట. ఇన్ కేస్ మీలో ఎవరికైనా హర్షిత ట్రీట్ చేసినట్లు ప్రూఫ్స్ ఉంటే చూపించండి అని అడిగారు. మీరు ఎవరైనా తన దగ్గర ట్రీట్మెంట్ తీసుకొని ఉంటే మీరు డెఫినెట్గా బయట పెట్టి క్వశ్చన్ చేయొచ్చు. అండ్ 4th క్వశ్చన్
క్వశ్చన్ వాళ్ళ ప్రోడక్ట్స్ కాస్ట్ గురించి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ దగ్గర దాదాపు 5 మ్యానుఫ్యాక్చరర్స్ ఉన్నారంట. అండ్ అవన్నీ పెద్ద పెద్ద కంపెనీస్కి సప్లై చేసే మ్యానుఫ్యాక్చరర్స్. వాళ్ళ ప్రోడక్ట్స్లో యూజ్ చేసే ఫార్ములాని వాళ్ళు కొనుక్కుంటారంట. అది కూడా చాలా కాస్ట్లీ, ఎన్నో ల్యాక్స్ చెప్పారు ఓన్లీ ఫార్ములాకి. కొన్ని అయితే ఫారెన్ నుంచి కూడా ఇంపోర్ట్ చేసుకుంటారంట. సో బేసిక్గా మాకు అవి మ్యానుఫ్యాక్చర్ చేయించడానికి చాలా కాస్ట్ అవుతుంది, అందుకే అంత కాస్ట్ ఉంటాయని చెప్పారు. అండ్ ఈ కాస్ట్ గురించి నాకు పెద్దగా స్ట్రెస్ చేయాలనిపించలేదు, ఎందుకంటే వాళ్ళ ప్రోడక్ట్ వాళ్ళ ఇష్టం, వాళ్ళకి నచ్చిన కాస్ట్ పెట్టుకుంటారు, ఇష్టం ఉన్న వాళ్ళు కొనుక్కుంటారు, లేకపోతే లేదు. బట్ ఒక పాయింట్ మాత్రం అడిగా, వచ్చిన ప్రతి ఒక్కరిని కొన్ని ప్రోడక్ట్స్ కొనాలని ఫోర్స్ చేస్తారంట కదా అని. ఎప్పుడు ఫోర్స్ చేయము. ఇన్ కేస్ గ్లో అప్ సెషన్స్ కానీ పీల్ ఆఫ్ సెషన్స్ కానీ తీసుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళని కంపల్సరీగా ఫేస్ వాష్, మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్ లాంటివి తీసుకోమని చెప్తాం. ఎందుకంటే గ్లో అప్ సెషన్కి ఫేస్ రెడీ అవ్వాలి కదా, అండ్ ట్రీట్మెంట్ అయ్యాక కూడా అవి వాడాలి, అప్పుడే రిజల్ట్స్ ఉంటాయి. అందుకే ఇలా ట్రీట్మెంట్స్ తీసుకుంటే ఓన్లీ ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళకి మాత్రం అది కంపల్సరీ రికమెండ్ చేస్తాం, వచ్చిన ప్రతి ఒక్కరికి కొనమని ఫోర్స్ చేయం అని చెప్పారు. ఇన్ కేస్ మీలో ఎవరికైనా ఏ ట్రీట్మెంట్ తీసుకోకపోయినా వాళ్ళు ఈ కిట్ని తీసుకోమని ఫోర్స్ చేసి ఉంటే కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ 5th క్వశ్చన్ వచ్చేసి జిఎస్టీ. దీని గురించి పెద్దగా ఎక్స్ప్లెనేషన్ కూడా అవసరం లేదు, మనం ఓన్లీ ఒక జిఎస్టీయే ఉంది, వేరే వాటికి జిఎస్టీ లేదని చెప్పి వాళ్ళు. బట్ వాళ్ళు డైరెక్ట్గా ఆ జిఎస్టీ ఫామ్సే నాకు పంపించారు. మీకు స్క్రీన్ మీద కూడా చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన జిఎస్టీ అనమాట. అండ్ ఇది వచ్చేసి తెలంగాణకి సంబంధించిన జిఎస్టీ. అండ్ ఇది వచ్చేసి బెంగళూరుకి సంబంధించిన జిఎస్టీ. మీకు స్క్రీన్ మీద కూడా చూపిస్తాను, కావాలంటే అక్కడ రిజిస్ట్రేషన్ జిఎస్టీ నెంబర్ ఉండిద్ది, ఆ నెంబర్ కొడితే మీకు ఫుల్ డీటెయిల్స్ వస్తాయి. సో జిఎస్టీ అయితే పక్కాగా ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఈ ఇష్యూ తర్వాత ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అన్ని వాళ్ళ క్లినిక్లో డిస్ప్లే కూడా చేశారు. ఇంత పెద్ద క్లినిక్ నడుపుతున్నాం, జిఎస్టీ లేకుండా ఎవరైనా మెయింటైన్ చేస్తారా అని అడిగారు అనమాట. సో జిఎస్టీ గురించి అయితే పెద్దగా డిస్కషన్ కూడా వేస్ట్, ఎందుకంటే వాళ్ళ దగ్గర 3 స్టేట్స్కి సంబంధించిన జిఎస్టీలు పక్కాగా ఉన్నాయి. అండ్ ఫైనల్ క్వశ్చన్ వచ్చేసి, డెర్మటాలజీ క్లినిక్ పెట్టాలంటే ఫౌండర్లో డెర్మటాలజిస్ట్ కంపల్సరీ ఉండాలి అనే పాయింట్ రైజ్ చేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ నేను కూడా చెప్పాను. ద సర్టిఫికేట్ ఫ్రమ్ ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. సో పేరేమో స్కిన్ కేర్ క్లినిక్, తీసుకున్నదేమో ఎంబీబీఎస్ డాక్టర్ పేరు మీద. సో యూజువల్గా ఇఫ్ యూ టాక్ టు ద కన్సర్న్ పర్సన్, ఎవరైతే ఇప్పుడు లెజిట్గా మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగే ఆయన ఉన్నారో ఆయన చెప్తారు మీకు, ఇక్కడ డాక్టర్ వై అనురూప్ రాయ్ ఎంబీబీఎస్ పేరు మీద మనకి సర్టిఫికేషన్ తీసుకున్నారు, అదర్ పర్మిషన్ తీసుకున్నారు. ఈ పర్మిషన్ ఇవ్వవలసింది ఒక డర్మాట్ పేరు మీద, అండ్ దట్ హ్యాస్ టు బి ద మెడికల్ డైరెక్టర్. బట్ అది అబ్సల్యూట్లీ రాంగ్ స్టేట్మెంట్ అనమాట. గూగుల్లోకి వెళ్ళి ఈజ్ ఇట్ నెసరీ టు హ్యావ్ డెర్మటాలజిస్ట్ యాజ్ వన్ ఆఫ్ ది ఫౌండర్ ఫర్ డెర్మా క్లినిక్ అని కొట్టండి. నో, ఇట్స్ నాట్ స్ట్రిక్ట్లీ నెసరీ టు హ్యావ్ డెర్మటాలజిస్ట్ యాజ్ ఎ ఫౌండర్ ఫర్ డెర్మా క్లినిక్ అని వచ్చింది. సో ఒక్కో స్టేట్లో ఒక్కో రూల్ ఉండిద్ది అనమాట. అంటే మన స్టేట్లో చూసుకుంటే ఫౌండర్స్లో ఒక డాక్టర్ ఉంటే సరిపోతుంది. అదే కర్ణాటకలో అయితే ఫౌండర్స్లో డాక్టర్స్ కూడా ఉండాల్సిన పని లేదంట. చాలా హాస్పిటల్స్ని బిజినెస్ మెన్నే రన్ చేస్తూ ఉంటారు. సో డెర్మా క్లినిక్ పెట్టాలి అంటే డెర్మటాలజిస్ట్ కంపల్సరీగా ఉండాలి అనేది రాంగ్ స్టేట్మెంట్. వీళ్ళ కేసులో ఏంటంటే హర్షిత అండ్ వై అనురూప్ రాయ్ అనే పర్సన్స్ ఉన్నారు. అనురూప్ రాయ్ ఎంబీబీఎస్ డాక్టర్ అనమాట. సో లీగల్లీ అది రాంగ్ కాదు. అండ్ తర్వాత ప్యానల్ ఆఫ్ డాక్టర్స్ ఉంటారు, దాంట్లో డెర్మటాలజిస్టులు ఉంటారు. ఎవరైతే వీళ్ళ దగ్గర డెర్మటాలజిస్ట్ లేకుండా క్లినిక్ స్టార్ట్ చేశారని ఒక పేపర్ చూపించారో ఆ పేపర్కి వెనక ఇంకా కొన్ని పేపర్స్ ఉంటాయి అనమాట. అవే ప్యానల్ ఆఫ్ డాక్టర్స్ సర్టిఫికేట్స్. ఆ డాక్టర్ ప్యానల్కి సంబంధించిన సర్టిఫికేట్స్ అన్ని వాళ్ళ దగ్గర ఉన్నాయి. అండ్ నాకు కూడా చూపించారు కూడా. మీకు కావాలంటే అడగొచ్చు, మీకు చూపిస్తారు. అండ్ వాళ్ళ దగ్గర మెడికల్ రికార్డ్స్ లేవని అలిగేషన్ కూడా వేసాం. బట్ వాళ్ళ దగ్గర అన్ని మెడికల్ రికార్డ్స్ అవైలబుల్గా ఉన్నాయంట. అవి ఆల్రెడీ సబ్మిట్ కూడా చేశారంట. ఎవరికైనా కావాలంటే చూపిస్తాం, ఎవరైనా వచ్చి చూడొచ్చు అని చెప్పారు. సో ఇన్ కేస్ ఎవరికైనా కావాలంటే వెళ్ళి చూడొచ్చు. హెచ్కే క్లినిక్ వాళ్ళు ఏమంటున్నారంటే, మా బిజినెస్ బాగా గ్రో అవుతుంది, సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా మేమే కనిపిస్తున్నాం, సో అది కొంతమందికి నచ్చట్లేదు, అందుకే ఇలా నెగిటివ్ చేయడానికి చూస్తున్నారు అని చెప్తున్నారు. మా దగ్గర అన్ని సర్టిఫికెట్స్ ఉన్నాయి, డాక్యుమెంట్స్ ఎవ్రీథింగ్ ఉన్నాయి. ఎవరికైనా డౌట్ ఉంటే తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్లో కంప్లైంట్ కూడా ఇవ్వచ్చు కదా, సోషల్ మీడియాలో హడావిడి చేయకపోతే అని అంటున్నారు. ఇన్ఫ్యాక్ట్ వీళ్ళే టీఎస్ఎంసీని అడిగారంట మళ్ళీ ఇన్స్పెక్షన్ చేయండి అని. ఎవరో కంప్లైంట్ కూడా మేమెందుకు చేస్తాం అని అన్నారంట. నా డౌట్ ఏంటంటే, నిజంగా వాళ్ళ క్లినిక్లో ఏది కరెక్ట్గా లేదు అని మీ దగ్గర పక్కా ప్రూఫ్స్ ఉంటే మీరు ఎందుకు లీగల్గా ప్రొసీడ్ అవ్వట్లేదు? ఇన్ఫ్యాక్ట్ హెచ్కే క్లినిక్ మీద కొంతమంది నెగిటివ్ క్యాంపెయిన్ కూడా రన్ చేశారంట. అంటే కొంతమందికి డబ్బులు ఇచ్చి వీళ్ళ గురించి నెగిటివ్గా చెప్పిస్తున్నారంట. దానికి సంబంధించి ప్రూఫ్స్ కూడా చూపించారు. వీళ్ళకి తెలిసిన ఒక ఇన్ఫ్లుయెన్సర్ దగ్గరికి ఈ డీటెయిల్స్ క్యాంపెయిన్ వచ్చిందంట. తను కన్నడ ఇన్ఫ్లుయెన్సర్. ఒకసారి ఈ ఆడియో క్లిప్ వినండి, చూపిస్తాను ఇప్పుడు, వినిపిస్తాం. బ్రో లాస్ట్ టైం యా ఫ్రీ నౌ? అదే కణో లాస్ట్ టైం యాదో ప్రమోషన్ నేను ఇదే
ಏನೋ ಅಂದಿದ್ಯಲ್ಲ, ಏನದು? ಏನೋ 20,000 ಪೇ ಮಾಡ್ತೀನಿ, ಏನೋ ಮಾರ್ಕೆಟಿಂಗ್ ಏನೋ ಮಾಡು ಅಂತ, ಏನದು? ಅದು ಹೋಯ್ತು ತುಂಬಾ ದಿನ ಹಿಂದೆ. ಇಟ್ಸ್ ಕಾಲ್ಡ್ ಡಯಾಬಿಟ್. ಹಲೋ ಅಂದ್ರೆ ಹಲೋ, ಕೇಳ್ತಾ ಇದೆನಾ? ಅಲ್ಲ ಕಣೋ, ಲಾಸ್ಟ್ ಟೈಮ್ ಯು ಟೋಲ್ಡ್ ಕದ ಸಮ್ ಪರ್ಮನೆಂಟ್ ಏನೋ ಮೇಕಪ್ ಕ್ಲಿನಿಕ್ ಇಂದು ಏನೋ ಪ್ರಮೋಷನ್ ಏನೋ ಮಾಡು ಅಂತ ಅಂದೆ. ಐ ಸೆಡ್ ಐ ಡೂ ಇಟ್ಸ್ ನಾಟ್, ಕೇಳು. ಇಟ್ ವಾಸ್ ಕಾಲ್ಡ್ ಡಯಾಬಿಟ್. ಓಕೆ, ವಿ ಆರ್ ಹೆಲ್ಪಿಂಗ್ ಡಯಾಬಿಟಿಕ್ ಪೀಪಲ್ ಟು ರಿವರ್ಸ್ ದ ಡಯಾಬಿಟಿಸ್. ಅದರ ಮ್ಯಾಗೆ ಅದು ಇತ್ತು ಪ್ರಮೋಷನ್. ಅದು ಒಂದ್ ಡಾಕ್ಟರ್ ಬ್ರ್ಯಾಂಡ್ ಮಾಡಿದ್ದ. ಓಕೆ, ಡಯಾಬಿಟ್ ಅಂತ. ಅದರ ರಿಲೇಟೆಡ್ ಇತ್ತು ಅದು. ಲೈಕ್ ಬೇಸಿಕಲಿ ಮೆಡಿಕಲ್ ಅವೇರ್ನೆಸ್ ಅದರ ರಿಲೇಟೆಡ್ ಇತ್ತು. ಬ್ರೋ ಅದಲ್ಲ ಬ್ರೋ, ಯಾವ್ದೋ ಒಂದು ನೆಗೆಟಿವ್ ಮಾರ್ಕೆಟಿಂಗ್ ಇಂದ ಏನೋ ಒಂದು ಮಾಡ್ಕೊಡು ಅಂತ ಅಂದ್ಯಲ್ಲೋ, ನೆನ್ಪಾಗ್ತಿಲ್ವಾ? ಓಹೋ, ನಿನ್ ಕೂಡ ರೀಸೆಂಟ್ ಆಗಿ ಕಾಂಟ್ರಾಕ್ಟ್ ಸೈನ್ ಆಗಿತ್ತಾ? ಅದು ಏನಿದೆ ಅಂದ್ರೆ ಬೇಸಿಕಲಿ there is bunch of people who want to do negative marketing for a brand. Do you know who? I mean, which brand? To be honest, I don't have the complete details, but there is a set of people in the dermat industry who approached us. Okay, and I need some permissions. Dermat. You know the people with the skin people, right? Okay, but the thing is, I'll give you the script, everything, and I'll also pay you 20,000. ಸ್ಕ್ರಿಪ್ಟ್ ಕಳಿಸ್ತೀಯಾ? ಒಂದ್ಸಲ ಸ್ಕ್ರಿಪ್ಟ್ ನೋಡ್ತೀನಿ. ಏನ್ ಮಾಡ್ಬೇಕು ಎಕ್ಸಾಕ್ಟ್ಲಿ? ಒಂದ್ ರೀಲ್ ಮಾಡ್ಬೇಕಾ? ಸೊ ರೀಲ್ ಮಾಡ್ಬೇಕು. ರೀಲ್ ಒಳಗಡೆ ಏನಿರುತ್ತೆ ಬೇಸಿಕಲಿ, you can see some brands, na, they are not up to the mark. So some people are coming, they want to do some marketing. ಸರಿ, ನನಗೆ ಸ್ಕ್ರಿಪ್ಟ್ ಕಳಿಸ್ಕೊಡ್ತೀಯಾ? సో అదనమాట విషయం. అండ్ వాళ్ళ స్క్రిప్ట్ కూడా మీకు ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. నెగిటివ్ మార్కెటింగ్ రీల్ అగెనిస్ట్ హెచ్కే పర్మనెంట్ మేకప్ క్లినిక్, డ్యూరేషన్ 35 to 45 అనమాట. సో దీంట్లో వచ్చేసి సీన్ ఏంది, సీన్లో ఉండాలి, ఎక్స్ప్రెషన్ ఎలా ఉండాలి, అండ్ తర్వాత డైలాగ్స్ ఎలా చెప్పాలి. సో యాజ్ ఇట్ ఈస్ మొత్తం దీంట్లో ఉన్నాయన్నమాట. ఇలా కావాలని నెగిటివ్ పబ్లిసిటీ చేస్తున్నారు అని వాళ్ళు అంటున్నారు. అండ్ రీసెంట్గా సరస్వతి అనే ఒక అమ్మాయి అండర్ ఐ ట్రీట్మెంట్ తీసుకుందంట. అవి సరిగ్గా వర్క్ అవ్వలేదంట, ఐ డ్యామేజ్ అయిందని ఒక రీల్ పెట్టారు. బట్ సేమ్ అదే అమ్మాయి ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఇదనమాట. సో ఇక్కడ మీకు స్క్రీన్ మీద కూడా చూపిస్తాను చూడండి. గుడ్ ఎక్స్పీరియన్స్ విత్ హెచ్కే, అశ్విని ఈజ్ నైస్ గర్ల్ అండ్ సపోర్టివ్. ఐ కెన్ సీ స్లైట్ డిఫరెన్స్ విత్ హెచ్కే సిగ్నేచర్. ఫర్ అండర్ ఐ treatment I suggest peel. It's give good relax for eyes. We can see difference. సో పేషెంట్ సాటిస్ఫైడ్ పేషెంట్. సో ఇలా ఫీడ్బ్యాక్ ఇచ్చింది. సరే, నేను ఆ అమ్మాయిని తప్పనట్లేదు. ఆ అమ్మాయికి ట్రీట్ చేసిన డెర్మాట్కి ఫోన్ చేసి అడిగా ఏంటి ఇలా అయిందని. ఆమె ఏం చెప్పారు తెలుసా? అది ఇన్ఫెక్షన్ కాదు, పీల్ అవుతుంది. ఎందుకు ఇలా చేస్తున్నారో నాకు కూడా అర్థం కావట్లేదు. ఏదైనా ప్రాబ్లం వస్తే ఫస్ట్ నా దగ్గరికి రావాలి కదా. పోస్ట్ కేర్ కూడా చాలా ఇంపార్టెంట్. ఏమైనా తేడా కొట్టిందా, లేకపోతే ఆమె సరిగ్గా మెయింటైన్ చేయటం లేదా, ఏదో తెలియాలంటే నా దగ్గరికి రావాలి కదా అన్నారు. మీకు నిజంగా డ్యామేజ్ అయ్యింది, వర్క్ అవ్వట్లేదంటే ఫస్ట్ డాక్టర్ని కలవండి. లైట్ తీసుకుంటే తర్వాత మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే కష్టం అవుతుంది. సో అదనమాట విషయం. వాళ్ళని మనం అడిగిన క్వశ్చన్స్కి వాళ్ళు ఇచ్చిన ఆన్సర్స్ అండ్ ప్రూఫ్స్ ఇవి కాకుండా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ అండ్ క్వశ్చన్స్ ఉంటే కింద కామెంట్స్లో చెప్పండి. మీలో ఎవరైనా హెచ్కే క్లినిక్ వల్ల మోసపోయాం అనే వాళ్ళు ఉంటే మీరు నన్ను రీచ్ అయ్యి మీ వర్షన్ చెప్పొచ్చు. అవి కూడా నేను పబ్లిష్ చేసి మీకు హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నా. అగైన్ నేను వాళ్ళ వర్షన్ని మీకు చెప్పాను, అవి నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం. అండ్ ఈ కంటిన్యూస్ ఎలిగేషన్స్ చేసే వాళ్ళని ఒకటే క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా. జస్ట్ వీడియోస్ చేసే బదులు లీగల్గా ఎందుకు ప్రొసీడ్ అవ్వట్లేదు? మీ దగ్గర ప్రూఫ్స్ అన్నీ ఉంటే ప్లీజ్ లీగల్గా ప్రొసీడ్ అవ్వండి. నిజమేంటో అందరికీ తెలిసింది. లేకపోతే ఇవి విని జనాలకి బోరు కొట్టి లైట్ తీసుకుంటారు. అప్పుడు నిజంగా హెచ్కే క్లినిక్ వాళ్ళు తప్పు చేసి ఉంటే వాళ్ళు ఈజీగా తప్పించుకుంటారు. సో లేట్ చేయకుండా మీ ప్రూఫ్స్ అన్ని తీసుకొని వెళ్ళి లీగల్గా కంప్లైంట్ ఇవ్వండి. సో వాళ్ళు ఏమైనా తప్పు చేస్తే వాళ్ళు శిక్షకి అర్హులవుతారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఇంతవరకు చూసినందుకు. అండ్ వన్స్ అగైన్ చెప్తున్నాను, ఇది నేను క్వశ్చన్స్ అడిగాను, వాళ్ళు చెప్పిన ఆన్సర్స్ని వాళ్ళ వర్షన్ని మీకు వినిపించడం నా బాధ్యత కాబట్టి వినిపిస్తున్నాను. అంతేగాని ఇదేదో పెయిడ్ వీడియో అలాంటిది ఏం కాదు. మేబీ కొంతమంది పెయిడ్ వీడియో అంటారు, బట్ ఎనీవే అది పెద్ద విషయం కాదు. ఎందుకంటే నిజంగా చెప్పాను కదా, నా డబ్బులు పెట్టి వెళ్ళాను, అది సంగతి. సో మొత్తానికి అయితే అది అంటే బేసిక్గా ఏంటంటే మనం ఒక సైడే చెప్పి ఇంకో సైడ్ చెప్పలేదు అనుకోండి, మనం బయాస్డ్గా ఉన్నట్టు, అంటే ఇంటెన్షనల్గా వాళ్ళని మనం టార్గెట్ చేసినట్టు అయింది. సో వాళ్ళ వర్షన్ కూడా మీకు వినిపించాను. సో బై ది ఎండ్ ఆఫ్ ది డే అది మీ డెసిషన్. అంటే మీరు అది నమ్ముతారా లేదా, అది మీకు నమ్మబుల్గా ఉందా లేదా, అలాంటిది ఇక మీ ఇష్టం అనమాట. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఎంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి. అండ్ మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ ఇంకో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అందరికి సెలవు. బాయ్ బాయ్.